మలి సర్కారు ఏలుబడ్లకొచ్చి 2.5 ఏండ్ల పొద్దు. ఈ కాలంలో ప్రజలకు ఏం చేసిర్రు, ఏమేం పథకాలు ఎగరబెట్టిర్రు అని ఎగస్ పార్టీలు తొలుత సంధి అడుగుతూనే ఉన్నారు. అందుకు సర్కారోళ్ళు కూడా ఏం తగ్గుతలేరు. ఎప్పటికప్పుడు మీటింగ్లు పెట్టి చెప్తూనే ఉన్నారు. అయితే చేసినవి ఎన్ని, చెయ్యని ఎన్ని, ఇచ్చిన హామీలేంది అనే ముచ్చట్ల మీద కార్ పార్టీలు పెద్ద సభనే పెట్టిర్రట. మరి గా సభ ఎట్లెట్లా నడిచిందో మనం కూడా చూడాలి కదా. చలో. రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఒక లెక్క, ఈ జోష్ చూస్తుంటే ఇక్కడి నుంచి మరొక లెక్క స్టార్ట్ అవుతుంది నీకు. అది కారు పార్టీలు ఎత్తుకున్న సంగ్రామ సభ మస్తు జోరుదారుగా అయింది. పట్నం చుట్టుపట్టున్న చాలా జాగలకించి నిరుద్యోగులు, పార్టీ కార్యకర్తలు, లీడర్లు మస్తు మంది సరూర్ నగర్ ధరలొచ్చారు. మొదలు నిరుద్యోగులు మాట్లాడుకుంటా కొలువులు ఇస్తామని చెప్పి చాలా మోసం చేసిరు అని సర్కారు మీద నారాజు అయ్యారు. అటెనక లీడర్లు మాట్లాడిన అసలు ముచ్చట్లే ఇప్పుడు పెద్ద కాక పుట్టిస్తున్నాయి. అప్పట్లో అధికారంలోకి వస్తే అది చేస్తామని ఇది చేస్తామని మాట్లాడిరు కదా, అవగా మాటల మీద మీరు మాటిచ్చిన జాగలకే వచ్చి మాట్లాడుతున్నాం, ప్రజలకు ఏం చేసిరో చెప్పురి అని గట్టినే గర్వమైండు వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న. యువతకి ఇచ్చిన 24 హామీలు ఏడవా, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అంటిరి ఇచ్చిరా, ప్రైవేట్ కంపెనీలో 75% రిజర్వేషన్ అంటిరి అమలు చేసిరా, కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామంటిరి ఇచ్చిరా, యువతకు 10 లక్షల రుణాలు ఇస్తామంటిరి అవేడవా, ఫీజు రీఎంబర్స్మెంట్, ఐఐటి కాలేజీలు ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తుగా ఉన్నాయి. అవన్నీ ఏమా అని ఎత్తి పొడుచుకుంటూనే కొలువులో ముచ్చట మీద గిట్ల సవాల్ చేసిండు. నేను ఈ రోజు ఈ సరూర్ నగర్ వేదికగా ఇన్ని వేల మంది మా తమ్ముళ్ళు చెల్లెల సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి, 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా, రాజకీయమే వదిలేస్తా. మీ రాహుల్ గాంధీకి అవసరమైతే చేయగొడతా, నువ్వు రుజువు చేయి. ఇక వీళ్ళ మాటలు ఇట్లుంటే అటు అధికార పార్టీ వాళ్ళు ఏమైనా తక్కువనా, గట్టిగానే బదిలిచ్చిర్రు. ఇక చూడరే వాళ్ళు ఏమంటారో. 10 సంవత్సరాలు ఏం చేయలేని చేతగాని టిఆర్ఎస్ నాయకత్వం ఉద్యోగ అవకాశాల గురించి వేచి చూస్తూ ఉన్నప్పుడు నోటిఫికేషన్లు ఇస్తున్నాం. వారి మాటలు నమ్మి రోడ్డు మీద ఉంటే అరాకరా, మరి రోడ్డు మీద ఎవరైనా విచ్ఛిన్నం చేస్తే వారిపైన కేసులు అయితే రేపొద్దున ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. టిఆర్ఎస్ నాయకత్వం జాగ్రత్తగా ఉండండి మా యువ మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం. మరి వీళ్ళు ఇట్లా అంటారని ముందే పసిగట్టిండో ఏమో గాని జనంలోకి పోదాంపా, ఎవలేందో జనమే చెప్తారని సవాల్ చేసిండు అంతకుముందే. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిని దాగి చావమంటావా? దమ్ముంటే రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా రేపు విఎం గ్రౌండ్కు రా పొద్దున. ఎవడు బతకాలో ఎవడు సావాలో ఎవడేందో మా పోలీస్ అభ్యర్థులే తెలుస్తారు. అది ముచ్చట. ఇది ఇట్లుంటే శనివారం నాడు శ్రీహరికోటకించి విక్రమ్ రాకెట్ మొగుల మీద పోయింది కదా, అగో అది మన హైదరాబాద్ కించే తయారైన రాకెట్ అనట. ఈ ముచ్చట ఎవరో చెప్పింది కాదు, ఖుద్దు కేటీఆర్ సారే చెప్పిండు. ఇనురి టీ హబ్ లో పురుడు పోసుకున్న ఒక కంపెనీ, దాని పేరు స్కై రూట్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళైంది. ఇవాళ ఆ కంపెనీ స్కై రూట్ అనే కంపెనీ ప్రపంచ చరిత్రలో కాదు, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ రాకెట్ ను అంతరిక్షంలోకి పంపిన కంపెనీ మన టీ హబ్ నుంచి వచ్చింది. గిట్ల నడిచింది సంగ్రామ సభ. ఏది ఏమైనా యువత మొత్తం కాకమిదుర్రు. రాబోయే రోజులల్లో వాళ్ళతోని కూడా జంగు లేపుతాం, మీ కథ ఏందో చూస్తామని గట్టిగానే హెచ్చరిక చేసిండ్రు రామన్న. చూడాల మరిగా ఏమవుతుందో.